Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఇప్పుడే టిట్కో అవసరం చెప్తున్నా. ఈరోజు కూడా ఒక మైనారిటీ మహిళకు ఫోన్ వచ్చింది. నేను ఆ రోజు 50,000 రూపాయలు కడితే సింగిల్ బెడ్రూమ్, ₹1,00,000 కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం. నేను ఉచితంగా ఇస్తానన్నాడు. 1,50,000 నేను సబ్సిడీ ఇచ్చాను. కేంద్రం 1,50,000 ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిట్కో హౌసెస్లో వెడల్పైన రోడ్లు, తాగేదానికి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్, రోడ్డు, అక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఇల్లు కడితే ఈరోజు వీళ్ళు వచ్చి ఆ ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు. 50,000 కడితే 3,50,000 రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి కాలేదు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. రాష్ట్రం నాశనం అయిపోయింది. భద్రత అనే మాట లేదు, ఎవరికి రక్షణ లేదు. ఒక బానిసగా బతికే పరిస్థితికి వచ్చాము ఈ రాష్ట్రంలో. నాలాంటి వాడికి ఇబ్బందులు ఉంటే ఇంకా మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేసి, 30 ఏళ్ళు రాష్ట్రానికి సేవలు అందించిన నాలాంటి వాడిని ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజానీకానికి ఎవ్వరికి రక్షణ లేదు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలు గెలవాలి, కేంద్రం కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం. నేను ఈ సందర్భంగా ఒకే విషయం మీకు గుర్తు చేస్తున్నా. 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. ఏ మైనారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికాం. మళ్ళీ 14-19లో ఆ రోజు కూడా పొత్తుంది. అప్పుడు కూడా మీకు ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అప్పుడే నేను ఈ ఉర్దూ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఆజ్ హౌస్లు కానీ, దుల్హాన్ కానీ, లేకపోతే అన్ని కార్యక్రమాలు అప్పుడే తీసుకొచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇతను కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక దొంగమారిగా వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఓట్ల కోసం జపం చేస్తున్నాడు. కానీ మీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఇతను. 2014-19లో 4% రిజర్వేషన్లు కాపాడడానికి నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి అది కాపాడుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా మీ రిజర్వేషన్లో 4% కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆనందిస్తున్నాను. రెండోది మీరు చూస్తే ఈరోజు సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరు సపోర్ట్ చేశారు? అది చేసింది జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్లో రికార్డులో ఉంది. వీళ్ళు సమర్థించి సపోర్ట్ చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నెపం లేకపోతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటాం. మీ సెక్యూరిటీకి కానీ, మీ భవిష్యత్తుకు కానీ, మీ సాధికారతకు కానీ అన్నిటికి కూడా మేము అండగా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడు మసీదుకి మనం 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈద్గాకి 10 లక్షలు శాంక్షన్ చేశాం. అవి కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మనం వస్తానే అప్పట్లో 35 లక్షలు, ఈసారి 50 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఈద్గా కూడా 15 లక్షలు కానీ 20 లక్షలు ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి శుభ సందర్భంగా మీ అందరికీ మెసేజ్ ఇస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.